యాక్చువల్గా అప్పుడు ప్రైస్ హైక్ కూడా అంత ఎక్కువగా అవడానికి కూడా కారణం ఇదేనా? కొంచెం హైదరాబాద్ అంటే కొంచెం తక్కువ ప్రైస్లో దొరుకుతుంది అనేది కూడా, మిగతా సిటీస్ నుంచి కొనుక్కోవడం, బెంగళూరు నుంచి చాలా మంది వచ్చి హైదరాబాద్లో కొనుక్కోవడం. అంటే మీరు 2014 నుంచి అంటే 7 నుంచి చూడొచ్చండి. 2007లో ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందో అక్కడి నుంచి హైదరాబాద్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినాయి. మీరు చూస్తే హైదరాబాద్లో ట్రాఫిక్ మిగతా సిటీస్తో కన్నా తక్కువ. అంటే మీకు ఎక్కడైనా ట్రాఫిక్లోకి వెళ్తే ఒక సిగ్నల్ 2 సిగ్నల్స్ పీక్ అవర్స్లో, అదర్వైజ్ మీరు ఎనీ టైం హైదరాబాద్లో ఈజీగా తిరగచ్చు. నెక్స్ట్ మనకున్న ఫ్లైఓవర్స్, మనకున్న రోడ్స్, ఎస్పెషల్లీ ఎమర్జింగ్ ఏరియాస్ ఏవైతున్నాయో అవి బాగా డెవలప్ అయినాయి. ప్లస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయి. సో దీనితో ఇంకా హైదరాబాద్కి మైగ్రేషన్ ఎక్కువైంది. అట్లాగే హైదరాబాద్లో పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. దాంతో ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి డ్రోన్ వీడియోస్ అవన్నీ చూసిన వాళ్ళు కూడా హైదరాబాద్ సిటీలో సేఫ్టీ ఉంది, ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంది, పొల్యూషన్ తక్కువ ఉంది, ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగున్నాయి, బిజినెస్ ఆపర్చునిటీస్ బాగున్నాయి అని చెప్పి స్లోగా మైగ్రేషన్ కూడా స్టార్ట్ అయింది. అట్లాగే ఎన్ఆర్ఐస్ కూడా అబ్రాడ్ నుంచి ఎవరైనా రిటర్న్ వస్తానంటే వాళ్ళు ఆలోచించే సిటీస్ మేజర్గా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అనుకుంటారు. తెలుగు వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా రీసెంట్గా మైగ్రేషన్ చాలా ఎక్కువైపోయింది. మీరు ఇక్కడ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ చూస్తే 20-30% నార్త్ ఇండియన్సే ఎక్కువ కొంటున్నారు, నార్త్ ఇండియన్స్ ఎక్కువ రిజైడ్ చేస్తున్నారు. ఈవెన్ రెంటల్స్ కూడా వాళ్ళే ఎక్కువ తీసుకుంటున్నారు. కొన్ని సొసైటీస్ చూస్తే వాళ్ళు 70% ఉన్నారు. కొన్ని ఇప్పుడు మీరు అపర్ణ లాంటి కమ్యూనిటీస్ చూస్తే, నల్లగండ్ల, తెల్లాపూరు, వాళ్ళ ప్రాజెక్ట్స్ చూస్తే ఆల్మోస్ట్ 50-60% బయట సిటీస్ నుంచి హైదరాబాద్ని సిటీలో ఇక్కడే ఉందామని డిసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ మధ్య ప్రాపర్టీస్ కూడా బాగా కొంటున్నారు. ఇంకా కొందరు అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు పాత జనరేషన్ ఏంటి, వాళ్ళు ఉన్న ఊరు లేదు వాళ్ళు ఉన్న క్యాపిటల్ సిటీలో ఉందామని ఆలోచించేవాళ్ళు కాదు. కొత్త మిలీనియల్స్ అట్లా కాదు. ఇప్పుడు అమెరికాలో కూడా ఒకసారి 16-20 దాటగానే పిల్లలందరూ ఏ సిటీలో ఉండాలని డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు ఉన్న సిటీలో ఉండరు. పీపుల్ విల్ గో బే ఏరియా, కొందరు న్యూ జెర్సీ, కొందరు న్యూయార్క్, వాళ్ళ చాయిస్, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి సిటీ చూస్ చేసుకున్నారు. ఇప్పుడు ఇండియాలో కూడా అంతే అయింది. కొత్త జనరేషన్ దే డోంట్ హ్యావ్ ఎమోషన్ విత్ దేర్ స్టేట్ ఆర్ నేటివ్ ప్లేస్. పండగలకు వెళ్ళొస్తుండొచ్చు కానీ వాళ్ళకి ఏంటంటే దే వాంట్ టు లీవ్ క్వాలిటీ లైఫ్. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందో, ఎక్కడైతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుందో, ఎక్కడైతే అపార్ట్మెంట్స్, మంచి హౌసింగ్ ఉందో, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయో అక్కడికి డెఫినెట్గా దే విల్ చూస్ దేర్ సిటీస్. అందులో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి సిటీ గురించి ఇన్ఫర్మేషన్ అనేది బాగా తెలుస్తుంది. అట్లాగే ఇప్పుడు ఈ ఆన్లైన్ పోర్టల్స్ కానీ, ట్రావెల్ బేసికల్గా ఉబెర్ ఇవన్నీ వచ్చిన తర్వాత ట్రావెల్ కూడా ఈజీ అయిపోయింది. సో ఫ్లైట్స్ కూడా బాగా వెళ్ళిపోయినాయి, ఎయిర్పోర్ట్స్ కూడా ఎక్కువైపోయినాయి ఇండియాలో. ఇప్పుడు ట్రావెల్ ఈజీ అయిపోయింది కానీ పీపుల్ డోంట్ హ్యావ్ దట్ ఎమోషన్ టు స్టే ఇన్ దేర్ ఓన్ ల్యాండ్. సో పీపుల్ ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. ఈవెన్ ఎడ్యుకేషన్కైనా, వర్కింగ్కైనా, లివింగ్కైనా పీపుల్ ఆర్ ట్రయింగ్ డిఫరెంట్ డెస్టినేషన్స్ ఫర్ లివింగ్. దానిలో హైదరాబాద్ ఈజ్ నెంబర్ 1. ఇప్పుడు ఆ మెర్సెల్ క్వాలిటీ ఆఫ్ ఇండెక్స్ లైఫ్ వాళ్ళు మెజర్ చేస్తారు. దానిలో ఇండియాలో లాస్ట్ 5 years నుంచి ద బెస్ట్ స్టేట్ టు లీవ్ ఈజ్ హైదరాబాద్. సి అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాకుండా కల్చర్ అయినా ఇట్స్ అ వెరీ వెల్కమింగ్ నేచర్. ఎవరన్నా బయట నుంచి వస్తే ఎవరు కూడా అపోజ్ చేయరు. మీరు అన్లైక్ ఇప్పుడు కర్ణాటక కానీ తమిళనాడులో లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండొచ్చు. ఇప్పుడు మన హైదరాబాద్లో లాంగ్వేజ్ బ్యారియర్స్ లేవు. ప్లస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంది, ఫుడ్ ఉంది, కల్చర్ ఉంది, వెల్కమింగ్ నేచర్ ఉంది. అండ్ హ్యాపీగా వచ్చి ఇప్పుడు ఎంతమంది మార్వాడీస్ చిన్న మన ఇప్పుడు ఎమర్జింగ్ ఏరియాస్ కొల్లూరు కావచ్చు, తుక్కుగడ కావచ్చు వచ్చి బిజినెసెస్ చేసుకుంటున్నారు హ్యాపీగా. ఎక్కడ కూడా ఒక 0% అపోజ్ అనేది లోకల్ కమ్యూనిటీ నుంచి ఉండదు. సో దట్స్ ద రీజన్ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ హైదరాబాద్ టు స్టే, ఇన్వెస్ట్, వర్క్ అండ్ డూ బిజినెస్ హియర్.